ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ ఇంటిగ్రేషన్లో క్లాస్ 4 డిస్కస్ చేసుకుంటున్నాం. క్లాస్ క్లాస్ 4 మనము డిస్కస్ చేసుకుంటున్నాము. క్లాస్ 4 ఓకేనా. ఏమిటి ఆ క్లాస్ 4 అంటే ఒకసారి గమనించుకోండి. సో ఇంటగ్రల్ a cos x ప్లస్ b sin x డివైడెడ్ బై, ఒకవేళ ఇక్కడ కూడా ప్లస్ ఇక్కడ గమనించుకోండి, a cos x ప్లస్ b sin x ప్లస్ c అట్లా d cos x ప్లస్ e sin x ప్లస్ k dx ఇలా ఉంది అని అనుకుందాం. ఇక్కడ ఈ సి ఓకే ఇలా ఉంది అనుకోండి. దీనికి ఎలా చేస్తామంటే ఫార్ములా న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ డినామినేటర్ ప్లస్ ఇది కూడా ఒక కాన్స్టెంట్ లేదా C1 మన ఇష్టం. అది ఇక్కడ C1 లేదా ఇక్కడ మనకు C1 అనుకుందాంలేండి. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాబ్లమ్ను ఇట్లా, ఇది ఫార్ములా ఏ ఇంటూ డినామినేటర్ బి ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ C1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపేర్ బోత్ సైడ్, కంపేర్ sin x cos x అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ we get రిక్వైర్డ్. ఇట్లా కంపారిజన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఏ వాల్యూ బి అండ్ C1 అట్లా ఈ వాల్యూస్ మనము కనుక్కుంటాం. ఇవి కనుక్కొని ఏం చేస్తాము, ఈ ఏ వాల్యూ బి వాల్యూ C1 వాల్యూలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట ఈ 1లో. ఇంకా తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను తర్వాత మనం డిస్కస్ చేస్తాం. అక్కడితో నీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఈ విధంగా ఉంటే మనం చేసే విధానం ఇది అనమాట. ఓకేనా. సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్, కాస్ ఎక్స్ కోఎఫిషియంట్స్, కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ని అట్లా కంపారిజన్ చేసినప్పుడు ఈ అన్నోన్ ఏ వాల్యూ, ఈ బి వాల్యూ, ఈ C1 వాల్యూలు నీకు తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి తర్వాత ఎలా సింప్లిఫై చేయాలనేది మనం ప్రాబ్లంలో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా. రైట్. సో ఈ ప్రాబ్లం మీరు గమనించుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఎవాల్యూట్ ఇంటగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. ఇక్కడ మీరు గమనించినారా, చూడండి ఇక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాబ్లంలో ఏమి లేవు చూడండి, ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు. కాన్స్టెంట్స్ లేనప్పుడు మనం ఇక్కడ ఎవరిని తీసుకోము, ఇప్పుడు ఇది తీసుకోమన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో కాన్స్టెంట్స్ లేనప్పుడు మనం ఇది తీసుకోము, ఓన్లీ ఇంతవరకే తీసుకుంటాం అనమాట. ఓకేనా. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం రాసుకుంటున్నానంటే చూడండి, ఇక్కడ మనకు సొల్యూషన్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్, ఇక్కడ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ డినామినేటర్ అట్లా. ఓకేనా. రైట్. సో ఇప్పుడు న్యూమరేటర్ అంటే ఏమిటో చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ ఎంత ఉందో ఒకసారి గమనించుకోండి. న్యూమరేటర్ సో వాట్ ఈస్ న్యూమరేటర్? ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు న్యూమరేటర్ ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 cos x ప్లస్ 3 sin x. 2 cos x ప్లస్ 3 sin x.
ఏ ఇంటూ డినామినేటర్ అంటే ఇక్కడ మనకు 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఇంటూ డినామినేటర్ అంటే మళ్ళీ అగైన్ 4 cos x ప్లస్ 5 sin x. ఓకేనా? సో ఒకసారి మనము గమనిస్తే 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఇంకా దీనేం టచ్ అయింది, దీని అలాగే ఉంటుంది 4 cos x ప్లస్ 5 sin x బి ఇంటూ ఫస్ట్ చూడు ఇక్కడ నేను sin xని డెరివేట్ చేస్తే నాకు cos x అని వస్తుంది, కాస్ని డెరివేట్ చేస్తే -4 sin x అని వచ్చేస్తుంది. ఫస్ట్ దీన్ని చేసిన తర్వాత ఇది. ఇప్పుడు కంపేర్ cos x and sin x coefficients on both side. Coefficients on both side. సో అప్పుడు cos x యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో చూడ మనకు 2 అవుతుందా, ఇక్కడ cos x యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో చూడ మనకు 4a అవుతుందా, ఇక్కడ cos x యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో చూడ మనకు 5b అవుతుందా. జాగ్రత్త, ఓకేనా? దీనికి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ దీనికి దిస్ ఈజ్ 1, ఓకే, దిస్ ఈజ్ 2. sin x యొక్క కోఎఫిషియంట్స్ని ఇక్కడ ఎంత ఉంది, 3 ఉందా. ఇప్పుడు sin x యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో చూడ మనకు 5a అవుతుంది. అలాగే ఇక్కడ sin x యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో చూడ మనకు -4b అవుతుంది కదా మా పిల్లలు. దిస్ ఈజ్ 3. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి దీన్ని 5తోను, ఇక్కడ ఏ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 4తోను మల్టిప్లై చేస్తాను. ఆఫ్టర్ దట్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ 5 × 4 ఎంత అవుతుంది మనకు 20a ప్లస్ 25b, 20a మైనస్ 16b దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 5తో ఈ 2ని మల్టిప్లై చేస్తే 10, 4తో 3ని మల్టిప్లై చేస్తే నీకు ఎంత అవుతుందంటే 12 అవుతుంది. వెంటనే సబ్ట్రాక్షన్ కూడా చేసేసాయి. ఇట్లా సబ్ట్రాక్షన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ కూడా మనకు మైనస్ అని వచ్చేస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది చూడమ్మా, 25 ఒక 16 కలిపితే మనకు 41b. ఇట్లా ఈ రెండు కూడా సబ్ట్రాక్షన్ చేస్తే -2. వాట్ ఈస్ బి? బి ఈజ్ ఈక్వల్ టు -2/41. ఇది బి వాల్యూ. సో పుట్ బి ఇన్ 1. నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఏముందో చూడండి మనకు 4a ప్లస్ 5. బి అంటే ఎంత అవుతుంది మనకు -2/41 దట్ ఈస్ ఈక్వల్ టు 2 కదా, ఈక్వేషన్ 1. సో అప్పుడు 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2. ఇక్కడ 5 2 = 10, 10/41 అటు సైడ్ వెళ్ళిపోతే 10/41. సో 82 అంటే 92/41. 4తో 4 2 4 3. సో వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 23/41. జాగ్రత్త, నీకు ఏ వాల్యూ బి వాల్యూలు మిస్టేక్ అయ్యిందంటే మొత్తం ప్రాబ్లం అంతా వెళ్ళిపోయింది, బూడిదలో పోసిన పన్నీరే. ఓకేనా? ఏ వాల్యూ బి వాల్యూ పోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చాలా మార్క్స్ కట్ అయిపోతాయి నీకు. ఏదో నువ్వు ఆ ఫార్ములా రాసినందుకు, అక్కడ డెరివేటివ్ చేసినందుకు, అక్కడ ఏదో నీకు ఒక 7 మార్క్స్లలో ఒక 2నో 3నో పడే అవకాశాలు ఉంటాయి. మిగతా ఒక 2-3 మార్క్స్ పడవచ్చు, లేదా ఒక 3 మార్క్స్ కనుక్కోండి. అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూలు కరెక్ట్ కావాలి కదా, అవి పోయిందంటే నీకు మొత్తం ఇంకా దగ్గర ఒక 4 మార్కులు కట్ అయిపోతాయి. జాగ్రత్త చూసుకోండి. ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. పుట్ ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ 1. ఇక్కడ 1 ఏముందో మీరు ఒకసారి గమనిస్తే 2 cos x ప్లస్ 3 sin x. ఇక్కడ ఏ వాల్యూ మనకు ఎంత వచ్చిందో ఒకసారి మీరు గమనిస్తే, ఇక్కడ ఏ వాల్యూ మనకు 23/41. డినామినేటర్ అంటే 4 cos x ప్లస్ 5 sin x. బి అంటే ఎంత మనకు -2/41 ఇంటూ d/dx ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x.
ఇది ఏ వాల్యూ బి వాల్యూ ఒకటిలో సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మన టార్గెట్ ఏంది, ఇచ్చిన ప్రాబ్లంకి ఇంటిగ్రేషన్ చేయాలా. ఇది కదా మనకి ఇచ్చిన ప్రాబ్లము. అప్పుడు నేను ఏం చేయాలా, ఇక్కడ ఈక్వేషన్ 1ను ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా, దానిని ఈ డినామినేటర్తో డివైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలంతే. ఈక్వేషన్ 1ను ఈ 4 cos x + 5 sin x అంటే ఇక్కడ దీంతో అంటే డినామినేటర్తో డివైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫైనల్. అప్పుడు ఈక్వేషన్ 1 అంటే ఇదే కదమ్మా, ఇది ఇక్కడ ఉంది కదా ఇలా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే చూడు, ఇక్కడ మనకు 2 cos x + 3 sin x డివైడెడ్ బై 4 cos x + 5 sin x డివైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసేస్తున్నాను. అలాగే చూడండి మనకు 23/41 ఇంటూ 4 cos x + 5 sin x ఉందా, దాన్ని ఏం చేస్తున్నాను నేను ఇట్లా డినామినేటర్తో డివైడ్ చేసేస్తున్నాను. 5 sin x వెంటనే ఇంటిగ్రేషన్ చేసి dx చేస్తున్నాను. ఓకే, -2/41 ఓకే ఇంటగ్రల్ d/dx ఇంటూ 4 cos x - 5 sin x డివైడెడ్ బై 4 cos x + 5 sin x dx. ఓకేనా. సో 23/41 అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నీకు 1 ఉంటుంది కాబట్టి ఇంటగ్రల్ dx ఎంత అవుతుంది చూడమ్మా, x అవుతుంది. తర్వాత ఇక్కడ ఇది మైనస్ దిద్దితే మీకు అని అర్థమవుతుందా లేదా, -2/41 ఇంటూ ఇక్కడ మనకు గమనించుకోండి, ఇక్కడ మనం ఉపయోగించుకోవాల్సిన ఫార్ములా ఏమిటంటే ఇంటగ్రల్ f'(x/f(x) అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ పైన ఉంటే అప్పుడు దానికి ఫార్ములా ఏమిటి, log మాడ్యులస్ ఆఫ్ f(x) + c. కాబట్టి చూడు ఇక్కడ ఇది పైది f'(x) కిందిది f(x) కదా, ఆ ఫార్ములా ప్రకారము ఇది ఎంత అవుతుందంటే log మాడ్యులస్ ఆఫ్ f(x) అంటే 4 cos x + 5 sin x + c. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హోంవర్క్ ప్రాబ్లం చేసుకోండి. ఇక్కడ సేమ్ ఎవాల్యుయేట్, ఇక్కడ ఎవాల్యుయేట్. సో ఇంటగ్రల్ 9 cos x - sin x డివైడెడ్ బై అట్లా 4 sin x + 5 cos x dx అంటాడు. ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రెండు దేనికి ఈక్వల్ అవుతాయంటే నీకు 1 వస్తాయన్నమాట ఇక్కడ. ఓకేనా. ఏ వాల్యూ బి వాల్యూ జాగ్రత్త చూడాలా. ఇది కూడా మీకు హోంవర్క్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటగ్రల్ 1/1 + tan x dx ఈ విధంగా ఇచ్చిన 1/1 + cot x dx అని మనకు అడిగిన మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఇచ్చిన ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినాడు. అప్పుడు మనం ఏం చేయాలి సార్ అని మీకు డౌట్ ఉంటుంది. చూడు ఇక్కడ 1 sin x tan x ఏం రాసుకోవచ్చు మనము, sin x / cos x అనిగా రాసుకోవచ్చునా. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది చూడప్పుడు cos x పైకి వెళ్ళిపోతుందా, బై cos x + sin x కదా, dx కదా. సేమ్ ఆ విధంగా చేసుకోవడమే కదా ఈ ప్రాబ్లం. సేమ్ ఇది కూడా అంతే కూడా cos x / sin x అని పెట్టుకొని రాసుకుంటారు. ఇవన్నీ హోంవర్క్ ప్రాబ్లమ్స్, సేమ్ ఒకటే మోడలే. ఇట్లా ఇచ్చిన అంతా ఒకటే చూడండి ఇక్కడ. ఓకేనమ్మా. సేమ్ మళ్ళీ అదే మోడల్లోకి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ మనము డిస్కస్ చేస్తున్నటువంటి మోడల్ ఏంటంటే నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడు ఇక్కడ. సో ఇక్కడ ఎవాల్యుయేట్ ఇంటగ్రల్ 2 sin x + 3 cos x + 4 డివైడెడ్ బై తర్వాత 3 sin x + 4 cos x
ప్లస్ 5 డిఎక్స్ అని ఇచ్చింది. సార్ కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాను కూడా కాస్త జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సొల్యూషన్ చూడు, ఇక్కడ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ కే అని రాసుకోండి. సో వాట్ ఈస్ న్యూమరేటర్? న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఏ ఇంటూ డినామినేటర్ అంటే ఎంతమ్మా 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ b ఇంటూ d బై dx ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 పక్కన ఎంత ఉంది మళ్ళీ మనకు ప్లస్ k. సో 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ b ఇంటూ డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేసి 3 sin x యొక్క డెరివేటివ్ ఎంతమ్మా మనకు? దిస్ ఈజ్ 1 మా 3 cos x 4 cos x యొక్క డెరివేటివ్ ఎంత అంటే మైనస్ 4 sin x. కాన్స్టెంట్ డెరివేట్ చేసి 0 పక్కన ప్లస్ కే. ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకు? 2 ఉందా? ఇక్కడ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది చూడండి మనకు 3 అవుతుందా? ఇక్కడ సైన్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? మైనస్ 4b. ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకు? 3 అవుతుంది. ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 4a అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? కాస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3b అవుతుంది. అప్పుడు కాన్స్టెంట్ ఇక్కడ ఎంత అవుతుంది మనకు? 4 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ 5a, ఇక్కడ కాన్స్టెంట్ 5a, ఇక్కడ కాన్స్టెంట్ ఏమి లేదు కాబట్టి ప్లస్ k. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటావో అప్పుడు నీకు k వాల్యూ వస్తుంది. కాబట్టి చూడు ఇక్కడ దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4. సాల్వ్ 2 and 3 ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేయి. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఏ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 12a మైనస్ 16b ఈక్వల్స్ టు 8. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే నీకు ఎంత అవుతుంది చూడండి మనకు? 12a సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ జాగ్రత్త మళ్ళీ చూడండి 3a, ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ 4a అవుతుంది. ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 3, ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 4a ప్లస్ 3b. ఓకే. సో దీన్ని ఈక్వేషన్ 3ని 3తో చేస్తే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ ప్లస్ 9b దట్ ఈస్ ఈక్వల్ టు 9. ఇమీడియట్లీ సబ్ట్రాక్షన్ చేసేసాయి. మైనస్ మైనస్, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 16b మైనస్ ఇదంత అవుతుంది చూడు మనకు? మైనస్ 25b దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1/25. ఒకసారి కాస్త గమనించుకోండి. b ఈజ్ ఈక్వల్ టు 1/25. ఓకే. తర్వాత పుట్ b ఇన్ 1 ఒకటిలో సబ్స్టిట్యూట్ చేసేసాయి. ఈక్వేషన్ 1 ఏముందో చూడండి ఇక్కడ మనకు 3a మైనస్ 4b, b అంటే 1/25. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 కదా ఉండేది. సో అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4/25. సో ఐ థింక్ 50 ప్లస్ 4 ఎంత అవుతుందంటే 54/25. 3తో ఎంత అవుతుంది ఇక్కడ మనకు? 3 1 జా 3 8 జా. సో అప్పుడు ఏ వాల్యూ కూడా మనకు క్లారిటీగా వచ్చేసింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 18/25. జాగ్రత్త, ఏ వాల్యూ బి వాల్యూ మిమ్మల్ని అక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పుట్ ఏ వాల్యూ ఇన్ 4. పుట్ ఏ వాల్యూ ఇన్ 4. ఈక్వేషన్ 4
ఈ ఈక్వేషన్ 4 ఏముందో చూడండి ఇక్కడ మీరు, ఇది 2, ఇది 3, 4 ఇదే కదా. 4 5a 5a ఏ వాల్యూ ఎంతమ్మా, 18/25 ప్లస్ k ఇజ్ ఈక్వల్ టు 4. సో అప్పుడు k ఇజ్ ఈక్వల్ టు 4/90/5 కదా. ఇప్పుడు 18/25, సారీ 18/25 కాబట్టి మనకు 5 చేసుకోవచ్చు. 5 5 జా 25, క్యాన్సిలేషన్స్. మళ్ళీ నీట్గా రాస్తున్నా చూడమ్మా. ఎస్, ఈక్వేషన్ 5 అంటే 5a, ఏ అంటే ఎంత బాగా అబ్జర్వ్ చేయండి. 5a 5a అంటే 18/25 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత మనకు 4 కదా. అప్పుడు 5 1 5 5. సో అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4 మైనస్ 18/5. సో అప్పుడు ఎంత అవుతుంది, k వాల్యూ ఈజ్ ఆల్సో 20 అన్నప్పుడు 2/5 కదా వచ్చేది. కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ a, b and k values in 1. What is 1? 2 sin x plus 3 cos x plus 4 is equal to a. ఏ అంటే దాని వాల్యూ కూడా మనకు క్లియర్గా తెలుసు, 18/25 ఇంటూ ఇక్కడ మనకు ఏముందో ఒకసారి ఆలోచించుకోవడమా, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ బి అంటే ఎంత, బి అంటే మనకు ఎంత వచ్చింది ఒకసారి గమనించుకోండి. బి వాల్యూ 1/25 కదా. 1/25 ఇంటూ d/dx ఇంటూ డినామినేటర్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ k. ఇక్కడ ప్లస్ k అంటే దాని వాల్యూ మనకి ఎంత వచ్చిందో మీరు ఒకసారి గమనించుకోండి, 2/5 కదా. ప్లస్ k అంటే ఎంత వచ్చింది మనకు, 2/5. ఓకే, ఇప్పుడు ఏం చేయడం జరుగుతుంది, మనము ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ను కాస్త జాగ్రత్తగా చూడాల్సిందే. ఇప్పుడు 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ప్రతిదాన్ని ఇట్లా డినామినేటర్తో డివైడ్ చేసుకుంటూ వచ్చి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వస్తాము. 4 cos x ప్లస్ 5 ఇట్లా డినామినేటర్తో డివైడ్ చేస్తున్నాము, దానికి ఇంటిగ్రేషన్ చేసుకుంటున్నాము. 18/25 ఇట్లా డినామినేటర్తో డివైడ్ చేస్తే నీకు ఎంత అవుతుంది, 1 అయిపోతుంది ఇంటూ డిఎక్స్ అంతే. ఇంకా స్టెప్స్ పెంచొద్దండి, 1/25 ఇప్పటికే పెరిగిపోయినాయి. ఇంటగ్రల్ d/dx ఇంటూ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ 2/5 ఇంటగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు చూడ ఇక్కడ 18/25. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదమ్మా, ఇంటగ్రల్ డిఎక్స్ ఎంత అవుతుంది మనకు, ఎక్స్ అయిపోతుంది ప్లస్ 1/25 ఇంటూ ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని డినామినేటర్ డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ 2/5 ఇంటూ ఇంటగ్రల్ 1/3
3 sin x plus 4 cos x plus 5 dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఇంకా మనకు సొల్యూషన్లోకి మనం ఎంటర్ కాలా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ పార్ట్ను క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మొత్తం ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చినట్టు నీకు. అప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ప్రకారం ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి వచ్చింది, ఇక్కడ లెట్ టాన్ ఎక్స్ బై 2 క్లాస్ 3ని చెక్ చేయండి. క్లాస్ 3లో ఈ మోడలే కదా నేను చెప్పింది. చూడండి, ఇక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ప్రకారం ఉంటే లెట్ టాన్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ. అట్లా ఓకే. దాని ప్రకారం మనం ఏం చేస్తాం, దీన్ని 1/3 సైన్ ఎక్స్ ప్లస్ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 డిఎక్స్ను సాల్వ్ చేస్తే 1/3 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏం రాసుకుంటాము, 2t/1 + t². 4 కాస్ ఎక్స్ అంటే 1 - tan²x/2/1 + tan²x/2 అని అర్థం, ప్లస్ 5. ఇక్కడ dx వచ్చేసి ఇక్కడ 2/t² + 1 ఇంటూ dt అని రాసుకుంటాం dx ప్లస్లో. సో ఇక్కడ ఇంకా మీరు గమనించుకోండి, నువ్వు ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ నీకు ఎల్సిఎం ఎంత వస్తుందంటే 1 + t² నీకు ఎల్సిఎం వచ్చేస్తుందమ్మా. ఇక్కడ ఎంత అవుతుందో మీరు గమనించుకుంటే 6t + 4, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ 5తో 5 + 5t², 2/1 + t² dt. అప్పుడు 1 + t²కు 1 + t²కు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, ఇంకా రాయనవసరం లేదు. ఇప్పుడు 2 = 1/, ఇక్కడ 5t² అమ్మా. ఈ 5t² నుంచి 4t² సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఎంత అవుతుందంటే t² అవుతుంది. తర్వాత ప్లస్ 6t ప్లస్ 9, చూడండి ప్లస్ 9 ఇలా వచ్చేస్తుంది ఇంటూ dt. దీన్ని మనము ఎలా రాసుకుంటామంటే ఇంకా దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. 1/t + 3² dt. మీ అందరికీ తెలుసు ఇంటగ్రల్ 1/x² dx ఫార్ములా -1/x కదా. అలాగే దానికి కూడా దీని ఫార్ములా చూడు, 1/x² అనుకో, అప్పుడు నీకు -1/x. x అంటే నువ్వేం రాసుకుంటావు, t + 3. తర్వాత -2/3 ప్లస్ వాట్ ఈజ్ టీ. టీ అంటే దాని అర్థం ఏమిటి, tan x/2 కదా. కాబట్టి దేర్ఫోర్ ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇంటగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ఉందా, దానికి ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది మనకు, -2 + 3 ప్లస్ tan x/2. ఇదే కదా ఫైనల్ ఇంటిగ్రేషన్, కాబట్టి ప్లస్ c అని రాసేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మొత్తం మళ్ళీ దీనికి కూడా నెంబరింగ్ ఇద్దాం. ఇక్కడ నెంబర్ ఇచ్చినాను దీనికి, ఇక్కడ 5, ఇది 6 సబ్స్టిట్యూట్ 6 in 5. అప్పుడు టోటల్గా నీకు ఆన్సర్ ఎంత వచ్చి ఉంటుందంటే
ఐ అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. 18x/25 ప్లస్ 1/25 ఇంటూ లాగ్ ఆఫ్ 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 5. అక్కడ సి వాల్యూ నీకు ఎంత వచ్చింది? ప్లస్ 1/2/5. ఓకే, 2/5. ఇంటగ్రల్ 3 sin x ప్లస్ 4 cos x యొక్క వాల్యూలు కూడా మనకు ఎంత వచ్చింది మీరు ఒకసారి గమనించుకుంటే, ఎస్ -2/3 ప్లస్ tan x/2 ప్లస్ సి. ఓకేనా? లేదా నీకు ఇక్కడ -2 ఇంటూ -2 కూడా ఇక్కడ చూడండి, మళ్ళీ అట్లా డీటెయిల్స్ రాసుకోండి. ఇక్కడ అప్పుడు -4/5 అయిపోతుందా? 1/3 ప్లస్ tan x/2 ప్లస్ సి, దట్ ఈస్ గివర్ ఇంటగ్రల్ వాల్యూ. ఓకేనా? సో ఇలా చేసుకోవాల్సింది వస్తుంది. మీరు హోంవర్క్ ట్రై చేసుకోండి. హోంవర్క్ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఎవాల్యుయేట్ అని చెప్పి ఇంటగ్రల్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 డివైడెడ్ బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. సో ఇక్కడ మీరు కాస్త అన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. నీకు ఏ వాల్యూ 2 వస్తుంది. ఓకేనా? బి వాల్యూ ఏమో -1 వస్తుంది. కే వాల్యూ 5 వస్తుంది. కే వాల్యూ మనకు 5 వస్తుంది అన్నమాట. ఓకేనా? చేసుకున్న తర్వాత నీకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే I ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5 ఇంటూ log of 1 plus tan x/2 తర్వాత మైనస్ log of cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూసుకోండి. ఇక్కడితో క్లాస్ 4 వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ వచ్చేసి క్లాస్ 5లో ఎండ్ చేసేస్తాను. ఆ 2 మోడల్స్ అక్కడితో నీకు ఇంటిగ్రేషన్ మీద నీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఆ 2 ఇవి బాగా చదువుకుంటే నీకు ఆటోమేటిక్గా 2 క్వశ్చన్లు చేసేస్తావు ఎగ్జామినేషన్లో. ఓకేనమ్మా?